మీకు తెలియని వాళ్ళ పెళ్ళికో లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ బోర్డు చూడండి. ఫంక్షన్కి సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించబడుతుంది అని. సోషల్ మీడియాలో ఈ బోర్డు తెగ వైరల్ అవుతుంది. కొంతమంది తెలియని వాళ్ళ పెళ్లికి వెళ్ళటం, వాళ్ళు ఏదైనా ఈవెంట్స్ చేసుకుంటుంటే సరదాగా వెళ్ళి కాసేపు అక్కడ గడిపి భోజనం చేసొస్తుంటారు. ఇకపై అలా చేస్తే కుదరదు. సెక్షన్ 441 ప్రకారం చూస్తే ఇలా చేయడం నేరమట. ఎదుటి వ్యక్తుల ఆస్తులకు సంబంధించి కానీ వాళ్ళు ఏమైనా ఆర్గనైజ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి భోజనం చేయడం కానీ ఇది నేరం కింద పరిగణించబడుతుందంట. అతిథి దేవోభవ అంటారు కదా, అతిథులు వచ్చి తినిపోతే మంచిదే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు ఒక 200 మందికి 300 మందికి అనుకుంటే తెలియని వాళ్ళు వచ్చి తినిపోవడం వల్ల వీళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుందంట. కొన్ని సందర్భాల్లో పరువు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయంట. చాలా మంది రావటం వల్ల వీళ్ళు పిలిచిన వాళ్ళకి వీళ్ళు భోజనం పెట్టకపోవడం వల్ల వీళ్ళ పరువు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇలా రకరకాలుగా చాలా మంది కూడా కమెంట్స్ పెడుతున్నారు. మంచి రూల్ తీసుకొచ్చారంటున్నారు. మంది మాత్రం అతిథులు దేవతలతో సమానం, దేవుళ్ళతో సమానం, ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ బోర్డుని చూసి రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఇలాంటి రూల్ ఒకటి ఉందని మీకు తెలుసా? దీని మీద మీరేమంటారు?